కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా దాల్వాలో వరి సాగు చేపట్టిన రైతులు ధాన్యాన్ని కళ్లల్లో ఆరబెట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు కొనుగోళ్లలో కోతను పెడుతున్నారు. దాంతో ఇంత చేసినా తమకు లాభాలు ఎరుగకపోగా చేసిన అప్పులైనా తీరుతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో 11 మండలాల్లో సుమారు 30,000 ఎకరాల వరకు వరి సాగు చేపట్టగా ఒక్క జగ్గంపేట నియోజకవర్గంలోనే 70,000 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. కాకినాడ జగ్గంపేట నియోజకవర్గంలో తడిసిపూర్త ధాన్యం కాకినాడ ధాన్యం కొనుగోలులో కోత పెడుతున్నారు అధికారులు. కాకినాడ అది 3 రోజులకి వెళ్ళిపోతే కూలి పనులు బరకలు అద్దె కలిసి వస్తాయండి. నేను పోయిన సోమవారం కోసిన చేను మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఆదివారం ఉండి అంటే 6 రోజులు కానీ 7 రోజులు కానీ అవుతుందండి. ఈ 7 రోజులు బరకలు అద్దె రోజుకి 500 అండి, రోజు 3 కూలి పనులు అండి. ఇవన్నీ మా మీద పడతాయండి. అలాగని రైతుకి పచ్చిదాన్ని ఇస్తే తీసుకోడండి. మన ఎండబెట్టిన రేటు రైతుకి ఇవ్వాలా. ఈ తాటరద్దు కానీ మందుల కొట్లు కాదు కానీ ఎక్కడా కూడా ఏది ఒక్క రూపాయి ఎవరు తగ్గడండి. అలాగని ఇక్కడ వచ్చి ఉద్ధరించేది ఎవరు కూడా కనపడరండి. మీరన్నా సరే వీడియో తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మీరేం సాయం చేస్తారు మాకు తెలియదు, సారీ. అలాగే మీరు ఏమన్నా మా గవర్నమెంట్ ద్వారా సాయం చేయగలిగితే దానిలో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ పట్టించగలిగితే మీరు సాయం చేయాలని అవుతారు. అంతకంటే మేము చెప్పలేము మీకు. అప్పుడు ఇలాగే మునిగిపోయిందండి మొత్తం తొలకలోనే. నెహ్రూ గారు వచ్చారండి. వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ తడిదాన్ని తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆర్డర్ తీసుకుని వచ్చి తడిదాన్ని పట్టించారండి. అప్పుడు ఒకవేళ 100 రూపాయలు తక్కువనే ఎక్కువనే పట్టిపోరండి. కానీ ఇప్పుడు ఆ దారి అప్పడుతుంది మాకు. మరి మీరైనా సాయం చేసేగలిగి గవర్నమెంట్ ద్వారా మీరు ఏం చేయగలిగి చెప్పండి మాకు. అంతే. మరి 2 రోజులు పోతే వెనక అడిగి నుంచి మొక్కలు అది 3 రోజులకి వెళ్ళిపోతే కూలి పనులు బరకలు అద్దె కలిసి వస్తాయండి. నేను పోయిన సోమవారం కోసిన చేను మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఆదివారం ఉండి అంటే 6 రోజులు కానీ 7 రోజులు కానీ అవుతుందండి. ఈ 7 రోజులు బరకలు అద్దె రోజుకి 500 అండి, రోజు 3 కూలి పనులు అండి. ఇవన్నీ మా మీద పడతాయండి. అలాగని రైతుకి పచ్చిదాన్ని ఇస్తే తీసుకోడండి. మన ఎండబెట్టిన రేటు రైతుకి ఇవ్వాలా. ఈ తాటరద్దు కానీ మందుల కొట్లు కాదు కానీ ఎక్కడా కూడా ఏది ఒక్క రూపాయి ఎవరు తగ్గడండి. అలాగని ఇక్కడ వచ్చి ఉద్ధరించేది ఎవరు కూడా కనపడరండి. మీరన్నా సరే వీడియో తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మీరేం సాయం చేస్తారు మాకు తెలియదు, సారీ. అలాగే మీరు ఏమన్నా మా గవర్నమెంట్ ద్వారా సాయం చేయగలిగితే దానిలో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ పట్టించగలిగితే మీరు సాయం చేయాలని అవుతారు. అంతకంటే మేము చెప్పలేము మీకు. అప్పుడు ఇలాగే మునిగిపోయిందండి మొత్తం తొలకలోనే. నెహ్రూ గారు వచ్చారండి. వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ తడిదాన్ని తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ